బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్న వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. చేయి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఓకే 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 మొదలు పెట్టండి. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇళ్ళు ఇళ్ళ కూకులో డాన్స్ నాకు దెంగుతుంది. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మందం చూసి. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ దీనికి ఏమంటావు బాబ్జీ? చూసావా? నువ్వు చూసావా? చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నువ్వు ఊపితే చాలు, స్టేట్ అంతా నీ కొంప ముందు. చూడడానికి చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. రోజు ఉదయం ఏ టైంకి లేస్తారు మీరు? 4:30. ఏ ఇంటింటికి వెళ్లి పాల ప్యాకెట్లు వేస్తారా? చదువుకుంటాను పద్మిని. అంత పొద్దున్నే ఆ జాన్సన్ గారికి చెప్పి నేను వైట్ వాకర్స్ దగ్గర వదిలేదు, పీడబోద్ది. ఏమైంది ఇక్కడ? వల్గర్ గా మాట్లాడకూడదు. గమనించలేదు. చీర చాలా బాగుంది. ఎంత? 12,000. అమ్మో, ఇంత ఖరీదైన చీర నలిగిపోతే బాగోదు. తీసి కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కొత్త కదా. ఇదంతా కారాబే. అరే ఎవరా మీరు ఇలా ఉన్నారండి? మంచి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే నీ మొహానికి సేవ కావాల్సి వచ్చింది. శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్లకాయ. తాత రే ముసలమ్మాట రే. ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. శరీరం స్త్రీ సంగతి గుర్తుందిరా. నేను ఎలాంటి వాడు? బావా పెట్టేశాడు. ఫెంటాస్టిక్. ఎరా నువ్వు కూడా దింగుతావు దీన్ని? దింగుతా. సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి. ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. నా స్వామి అంటే నా పెళ్లి లెక్క చెప్పంగుందిరా. నీ ఎనకే అడిగేస్తాంటే ఎంత
మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా. నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.